వచ్చేసి నైట్ 9:15 అవుతుంది. మా అల్లుడు అయితే ఏం చేస్తున్నా చూద్దాం. అయ్యో ఎగ్గుకి అయితే ఎగ్ ఆమ్లెట్ కలిపి పెట్టిండు మంచిగా. ఈరోజు సాటర్డే ఉంది, నేను తినా చెయ్య అని చెప్పిన, వాడైతే వేస్తుండే. ఇప్పుడు ఏమేం కలిపినవరు అలా? ఇలా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ ఇక మసాలా, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్. మా అత్తకు చేయమని చెప్తే ఇవాళ శనివారం అని చేయాలి. నేను చేసుకుంటూ నెట్టాను. చూడండి లాస్ట్కి తిన్నాక టేస్ట్ చూపిస్తే ఎట్లుంటుందో. ఆల్రెడీ చేసిండు, మా నా కూతురికైతే చేసి పెట్టిండు. ఇంకా ఆమె తినలేదు, టేస్ట్ అయితే ఏది చెప్పింది సూపర్ ఉందని చెప్పింది. ఇప్పుడు వాడి కోసం వేసుకుంటుండు. వాడి కోసం అయితే ఇంకా ఏంటి ఆనియన్ వేసుకుంటుండు. ఆమె ఆనియన్ తినదు కాబట్టి చేస్తుండు. మా అత్త ఇవాళ అదృష్టం లేదు, ఇవాళ శనివారం అని మిస్ అయిపోతుంది. లేకుంటే నేను చేశాను అసలు వేరే. మావాడైతే ఏమేమో ప్రయోగాలు చేస్తా ఉన్నాడు ఆమ్లెట్ తోని. మరి అది తిననీకి వస్తుందో రాదో నాకైతే తెలియదు. నా కూతురికి అయితే మంచిగా చేసి పెట్టిండు. ఇవన్నీ ఏమేలే ఆనియన్ ఇట్లా మొత్తం వంటలు వచ్చేటోళ్ళు బిల్డప్ ఇస్తుండీడు. రెస్టారెంట్ స్టైల్ ఇస్తుండు. అబ్బాయిలు మీరు కూడా నేర్చుకోండి మా అల్లుడిని చూసి. నేర్చుకోండి, మళ్ళీ పెళ్ళైనాక ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో అయితే అందరికి వచ్చు, మగ పిల్లలకు వంటలు అందరికి నేర్పించిన. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చేసుకునేటట్టు అత్తని చూసి మొత్తం నేర్చుకునే అల్లుడు వంటలలో. ఇప్పుడైతే పెరుగు చాలా టేస్ట్ చేద్దాం. ఎగ్గుని అన్ని డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి మొత్తం అందరిలాగా ఉండకుండా. అదైతే 4 కూరలు కలుపుతాడు వాడు, ఒక కూరతో తినాడు. నాకైతే డిఫరెంట్ గా చేసిండు. వేరే పెరుగు చాలా, గుడ్డు, ఆనియన్ ట్రై చేయండి. ఎగ్ ఇలా పెరుగు చాలా, దాని తర్వాత దీంతో చూద్దాం చిక్కుడు అవుతుంది. చిక్కుడు అయితే అంత బాగాలేదు కానీ పెరుగు చాలు, ఎగ్గు, ఆనియన్ సూపర్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మళ్ళీ కామెంట్ చేయండి ఎట్లుండో. బాయ్ గాయ్స్. బాయ్ చెప్పు మమ్మ. బాయ్. మీరు ఎట్లుండే ఎప్పుడు ఎగ్గు? నాదైతే చికెన్ పీస్ లా ఉంది, సూపర్ ఉంది. మళ్ళీ చేయమని అనొద్దు, నేను అందుకే చెయ్య ఫ్రెండ్స్. నాకు వచ్చుగా నేను చెయ్య, మళ్ళీ చేయమంటారా అని నాకు అదే భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు మీరు ఉంటే ట్యాగ్ చేయండి. అది ఆయన వేరే వేసుకున్నా, నాకు వేరే వేసిండు. బాయ్, గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్.